హాయ్ హలో హ్యాపీ దీపావళి. అయితే దీపావళిని పొద్దున్న లేవగానే వర్షంతో దర్శనం ఇచ్చింది. ఇక పొద్దున ఏం లేస్తామని చెప్పి మధ్యాహ్నం వరకు ఇంటికాడ ఉండి మధ్యాహ్నం తర్వాత టెంపుల్ చూసేద్దామని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మల్లారెడ్డిపేటలో హనుమాన్ టెంపుల్కి అని పోయినాం. ఇక్కడ మస్తు ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇక వరి కోతలకు వచ్చినాయి కాబట్టి కొన్ని జాల వరి కోతలు కోసిరు. ఇంకా టెంపుల్ అయితే అతి పురాతనమైనది చాలా. అంటే మొత్తం ఆ స్లాబ్ కూడా రాళ్ళతోనే నిర్మించారంటే ఇంకా ఇప్పటి ఇంజనీరింగ్ ఇంకా దేనికి పనిచేయరు దాంతో పోల్చుకుంటే మాత్రం. ఏమయ్యా ఇంజనీరింగ్ చదివేం ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఏదేదో ఇంజనీరింగ్ చెప్తారు కానీ ఈ కట్టడాలప్పుడు ఉన్నంత తెలివి ఇప్పుడే ఎవరికి ఉన్నది. చాలా అంటే చాలా తెలివిగా కట్టారు కట్టడాలు. అయితే ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి హనుమాన్ టెంపుల్, ఇంకా కొత్త కట్టడం కూడా కట్టారు ఇప్పుడు సిమెంట్ తోటి. కానీ ఇదైతే అతి పురాతనమైనది. ఇంకా పక్క నుండి వెళ్ళి చూసిన కానీ ఇటు సైడ్ కూడా శివాలయం చిన్న నిర్మించారు నందితోటి. ఇట్లా చాలా మంచి ప్రశాంత వాతావరణంతో మంచిగా అనిపించింది. దూరం నుంచి ఇట్లా చూస్తే ఒక కోట లెక్క. ఇలాంటి కట్టడాలు చాలా అరుదు మన తెలంగాణలో. అయితే చూసినట్లయితే ఇది సిమెంట్తో కట్టింది. ఇక్కడ బండపర్తి నుంచి ఇక్కడ కొంతమంది స్నానాలు చేస్తారు. మొత్తం బండపర్తి నుంచి వాటర్ ఉన్నాయి. పెద్ద కాలువ పోయినట్టుంది వర్షాకాలానికి, అక్కడ విరిగిపోయినట్టుంది. ఇంకా ఇటు పక్క నుంచి చూస్తే శివాలయం ఇదే చెప్పింది. తర్వాత మొత్తం దాదాపు ఎకరాలలో గొలవలేం కానీ చాలా బాగానే ఉంది. బండ మీద ఉంది మొత్తం. ఈ నిర్మాణానికి నాకైతే చాలా మస్తు అనిపించింది. ఇంకా కొంచెం సమయం అక్కడనే ఉండి ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి ఇంటి కోసం అయితే బయలుదేరినాం. దీపావళి రోజు ఇక వట్టిగుండి ఏం చేద్దామని, ఇవాళ ఎట్లయినా వర్క్ లేదు కదా అని ఇట్లా తిరగడానికి తిరిగేసి అంటూ వెళ్ళి మొత్తం అక్కడ మొత్తం వాతావరణాన్ని ఆ ప్రకృతిని మొత్తం ఆస్వాదించి ఇంకేం చేస్తామని ఇక బయలుదేరినాం. ఇక బయలుదేరుతా ఉన్నాం. ఇంకా అంతే. మీలో ఎవరైనా మీకు కూడా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించాలనుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లారెడ్డిపేటలో ఉన్న ఈ వాతావరణం మంచి ఏమంటారు మంచి ప్రకృతిని ఆస్వాదించడానికి ఇట్లా మీరు కూడా వెళ్ళి వీక్షించండి.